ఓం నమో వెంకటేశాయ జై చిన్నమస్త హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ డాక్టర్ భార్గవ దేవన. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, మనకు లేటెస్ట్గా మోసపోయిన వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు. అంటే చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సువర్ణ భూమి ఇష్యూ కానీ, లేదంటే ఈ డాంకీ ప్యాలెస్ అనే విషయంలో కానీ మనకు మోసపోయే వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు. మరి మోసపోయే జాతకాల్లో అది నష్టజాతకులుగా కొన్ని రకాల కాంబినేషన్‌లో గ్రహాలుంటాయి. అది ఇంకొకసారి మాట్లాడుకుందాం. మరి ఇప్పుడు మోసం చేసే వాళ్ళ జాతకాల్లో ఎటువంటి గ్రహాలుంటాయనేది చూద్దాం. ఫస్ట్ థింగ్, మోసం అంటానే మనకు మొట్టమొదటగా గుర్తొచ్చే గ్రహం రాహువు. మరి రాహువు మీ జాతకంలో ఎక్కడ, ఏ స్థానంలో ఉన్నాడు, ఏ ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడు అనే దాన్ని బట్టి వాళ్ళు మీకు మోసం చేస్తారా లేదా అనేది మనము సుస్పష్టంగా లెక్క వేసుకోవచ్చు. ముఖ్యంగా రాహువు 3లో ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువగా కూడాను వాక్కు ద్వారా మనకు మోసం చేసే అవకాశాలు ఎక్కువుంటాయి. అందులో కూడా ఏ ఏ గ్రహంతో డిపెండ్ అయ్యి ఉన్నారు అనే దాన్ని బట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనము ఈ సువర్ణ భూమి దీని విషయానికొస్తే, రాహువు ఒకవేళ ఆ ఓనర్ గారికి రాహువు కుజునితోటి సంబంధం ఉండడం వలన, భూ సంబంధమైన విషయాల వలన అతనికి మోసం, మాయమాటలు చెప్పి దానికి తోడు బుధుడు కలవడం వలన ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా రాహువు శనితోటి ఉన్నప్పుడు ఎలాంటి మోసం జరుగుతుందంటే, వాళ్ళు నమ్మించి డబ్బులు తీసుకొని ఇన్వెస్ట్‌మెంట్ పెట్టించి ఫైనల్‌గా ఏమీ లేదు అని చెబుతారనమాట. ఇది రాహు శనితోటున్నప్పుడు. రాహువు రవితోటున్నప్పుడు గవర్నమెంట్ విషయాల్లో నీకు ఆ జాబ్ ఇప్పిస్తాం, ఈ జాబ్ ఇప్పిస్తాం అని చెప్పి మోసం చేస్తా ఉంటారు. వీళ్ళకి రవి, రాహువుల యొక్క కాంబినేషన్ కూడా ఉంటుంది. ఇది ఎస్పెషల్లీ 3లో ఎక్కువగా రాహువు మనకు స్థితమై ఉన్నప్పుడు ఇవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇది మూడో స్థానానికి పరిమితమైతే, మరి మిగతా విషయాల్లో ఇప్పుడు చూడండి, కొంతమంది తాగుబోతులుగా మారి తాగి సమ్‌టైమ్స్ మోసపోతుంటారు. ఇదంతా 6వ స్థానానికి సంబంధించి. సో, కాబట్టి ఇలా మనము కొంతమంది చూడండి, ఆహ్, బిజినెస్ చేస్తారు. లాభాలు పంచుకునటంలో మోసపోతారు. ఇది లాభస్థానం 11వ స్థానాన్ని బట్టి. ఇలా మనం ప్రతీదీ కూడాను రాహువు అంటేనే మోసం, ఒక ఇల్యూజన్. ఆయన పాజిటివ్ విషయాలు మళ్ళీ మాట్లాడుకుందాం ఒకరోజు. సో, ఇలా రాహుగ్రహం వలన మనకు ఈ మోసం చేసే ఆ పరిస్థితిని మనం బాగా గమనించవచ్చు. ఇక ఈ డాంకీ ప్యాలెస్ అనే వాటి గురించి కూడా మనం చూస్తే, జనాలు నిజంగానండి, మరి ఆ నష్టజాతకులందరికీ ఒకటే రకంగా గుమ్మిగూడి అక్కడ ఏదైనా ప్రభావం జరగాలని రాసిపెట్టాడేమో భగవంతుడు. కోట్లు, 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 కోట్లు అందులో వెళ్ళిపోతున్నాయి. లక్షలు, లక్షలు లాస్ అయిన ఎడ్యుకేటెడ్స్ కూడా లాస్ అయిపోయున్నారు. మరి వీళ్ళ జాతకాలు ధన నష్టక జాతకాలు, నష్ట జాతకాలు అయ్యుంటాయి. అట్ ది సేమ్ టైమ్ ఇందాక మనం చెప్పిన రాహు కాంబినేషన్. పైగా ఇక్కడ వాళ్ళు యానిమల్స్ తోటి చేయడం. యానిమల్స్‌కి రాహుకేతువులు ఇద్దరూ కూడా ఆధిపత్యం వహిస్తా ఉంటారు. కొన్ని రకాల పక్షి జాతులకు సంబంధించి రాహుకేతువులు యానిమల్స్‌కి గాని, రాహుకేతువులు ఇద్దరు కూడాను మనకు వాళ్ళు సంబంధం ఎక్కువ ఉంటుంది కాబట్టి, అక్కడ వాళ్ళు ఇంత జరిగింది అంటే రాహుకేతువుల విషయంలోనే ఖచ్చితంగా ఏదో వాళ్ళ డాంకీ ప్యాలెస్‌కి సంబంధించిన వాళ్ళ దాన్లల్లో ఆ ప్రభావం అనేది చూయిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఇక ఈ నష్టజాతకుల విషయానికొస్తే, వీళ్ళకి 12థ్ హౌస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వ్యయస్థానం. వ్యయస్థానంలో ఏ ఏ గ్రహాలు, కొంతమంది గురుగ్రహం ఉండొచ్చు, కొంతమందికి రవిగ్రహం ఉండొచ్చు. సో, ఇలాంటివి ఉన్నప్పుడు ఇలా నమ్మి మోసపోవడం అనేది జరుగుతా ఉంటుంది. అంతేకాకుండా మనకు 12థ్‌లో కుజుడున్నప్పుడు కూడా కొన్నిసార్లు ఈ వ్యయంలో కుజుడున్నప్పుడు భూ సంబంధమైన నష్టాన్ని కూడా చవిచూడడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలా ప్రతీదీ మనము ఆస్ట్రాలజీ ప్రకారం అనాలిసిస్ చేయొచ్చు. సో, కాబట్టి ఇది నేను అనాలిసిస్ చేసిన విధానం అనమాట. సో, కాబట్టి మీకు ఇలాంటి అనాలిసిస్, డీప్ అనాలిసిస్ ఎవరైనా కావాలి అనుకుంటే ఇక్కడ పైనున్న నంబర్‌కి మీరు కన్సల్ట్ చేయొచ్చండి. సో, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి మోసాలకు ఒకవేళ మీ హోరోస్కోప్‌లో ఇట్లాంటి స్థితుల్లో రాహువు ఉంటే గిన మీరు మునుముందే వాటి పరిహారాలు చేయడం ద్వారా ఆ టైంలో మీకు
ఒక స్ట్రెంగ్త్ అనేది రావడము, రాహు మాయ నుంచి కాస్త ప్రభావం తగ్గడం అనేది జరుగుతుంది. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఓం నమో వెంకటేశాయ. జై చిన్నమస్తా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కర్మ విపర్యాస. థాంక్స్ ఫర్ వాచింగ్. జై చిన్నమస్తా.